అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరి పాలయ్య, హర్ష వాళ్ళ బాబాయ్. నేను 2021 నుంచి సివిఆర్ పద్ధతిలో మేము వరి సాగు చేస్తున్నాము. ఈ నెల 15వ తేదీ అంటే శనివారం రోజు వరి కోతలు ప్రారంభిస్తున్నాము. మీరందరూ సహాయ సలహా అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు నాగరాజు, పేడూరు విలేజ్, తోటపల్లి గూడూరు మండలం. హర్ష గారు ఈ కొత్త రకం కోనారం సన్నాల్లో 12-368 నెంబర్ వేసున్నారు. పైరు ఏ విధంగా ఉంది అని చూడడానికి వచ్చాము. ఇది నవంబర్ 20వ తేదీ 130 రోజులు 135 రోజుల దాకా రావచ్చు. పైరు అయితే ఇప్పుడు బాగుంది, 4 ఫుట్లు పైన అవుద్ది. కోత కోసిన తర్వాత చూసుకొని శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు అన్నగారు ఈ వరి వంగడం. అది ఆయన KNM 1630 కూడా ఆయన క్రియేట్ చేశారు. మంచి వెరైటీ ఇది. అందరికీ నమస్కారం. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వరి కోత రానే వచ్చింది. మార్చి 15 శనివారం ఆవుల నుండి మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ఇన్నాళ్ళ పాటు నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్ష త్రిహారన్ టీం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తనాలు చల్లినటువంటి టీం మెంబర్స్కి, నారు పెరిగిన వాళ్ళకి, నారు మోసిన వాళ్ళకి, ఆ తుఫాన్లో భయంకరమైన తుఫాన్లో వాళ్ళు నారు మోయడం జరిగింది. అంటే మామూలుగా గిరి మీద నడవడం కష్టం, జారిపోతూ ఉంటుంది. అలాంటిది ఆ కావిడి దెబ్బ వేసి దాంట్లో నారులు మోసి సకాలం ఏ వయసు జరగాల్సిన ముచ్చట ఆ వయసు జరిగిపోవాలి. ఏది లేత నారు నాటడం కానీ ఏదైనా సరే టైంలో జరిగిపోవాలా. ఆ విధంగా ఆ రోజు వేసినటువంటి ఆ తుఫాన్లో కూడా నారేత వేసినటువంటి సొంత ఊరైనటువంటి విడవలూరు మండలం పటేల్ నగర్ ఊరు వాళ్ళకైతే ఏవి, అదేవిధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసినటువంటి ఎండ్ల వెంకయ్యకైతే ఏవి, ట్రాక్టర్ దుక్కులు దున్నటువంటి చౌటూరు వెంకయ్య అయితే ఏమి, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు అయితే ఏమి, బాబాయ్ వేటగిరి పోలయ్య గారు అయితే ఏమి, కొమ్మరిగిరి దుర్గారావు అన్న గారు అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది, అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజున ఎంతో మందికి ఆకలి తీరుస్తుందంటే 10 మందికి మనం అన్నం పెడుతున్నాం. ఇది ఒక గొప్ప విశేషం. అది కూడా ప్రకృతి వ్యవసాయంలో CVR పద్ధతిలో వరి సాగు చేసి ఎంతో మందికి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులందరికీ మనము రైస్ పండించి పంపించడం ఒక సంతోషకరమైన విషయం. 2021 సంవత్సరం నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి రైస్ వినియోగదారులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఆవుల నుండి వరి కోతలు కోయడం జరుగుతుంది. మనం చెప్పాము ఆల్రెడీ 4 రకాల వరి సాగులు. మొదటగా BPT 5204 సాంబా మసూరి వరి కోతలు కోయడం జరుగుతుంది. ఆ తర్వాత RNR 15048 తెలంగాణ సోనా కోయడం జరుగుతుంది. ఉగాది లోపల ఈ 2 పూర్తయిపోతాయి. తర్వాత శ్రీరామనవమి శుభ సందర్భంగా ఆ KNM 12368 NLR 3648 వరి రకాలు వరి కోతలు కోయడం జరుగుతుంది. ఇంతటితో రబీ సీజన్ పరిసమాప్తం అయిపోద్ది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నో క్రాప్ హాలిడే. మనం క్రాప్ హాలిడే ప్రకటించలేదండి. ఎందుకంటే సోమశిల డ్యామ్ నిండుకుండలా ఉంది. మనము క్రాప్ హాలిడే ప్రకటిస్తే మళ్ళీ టైం దాటిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలు పెడుతున్నాం. మనం దానికోసమే నేను దాదాపు 750 కిలోమీటర్ల నుంచి 750 కిలోమీటర్ల దూరం నుంచి ఇత్తనం తెప్పించాను సీడ్. అది NLR 3640 ఇందాక మనం చూసాం వరి రకం. ఇవి వాటిని వేయడానికంటే ఏదైనా ఇప్పుడు మనకిష్టమైన, ఇప్పుడు తెలంగాణ సోనా మనకిష్టం కదా అని 365 రోజులు మనం వేయలేం. ఎందుకంటే క్లైమేట్ బేస్ చేసుకొని మనం వరి సాగులు చేసుకోవాలా. అది మనకు కష్టమైనా నష్టమైనా క్లైమేట్కి అనుకూలంగా మనం విత్తనాలు చల్లుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవుల నుండి వరి కోతలో కొలుద్దాం. అంతవరకు సెలవు. ఈ 2 కొత్త రాష్ట్రాలలో 2 కొత్త వరి రకాలు వాళ్ళు సృష్టించడం జరిగింది. వాడు తెలంగాణ నుంచి రకం రావడం జరిగింది, దాని ఇక్కడ వేయడం జరిగింది. ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మన నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కొత్తగా ఒకటి సృష్టించేది. ఇక్కడ ఈ పైరు చూస్తున్నాం, ఈ బోర్డు ఇది. ఈ 2 రకాలు చూసిపోవాలని మన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు ఊరి నుంచి రైతు సోదరులు నాగరాజు గారు, అట్నే వేణుగోపాల్ గారు వాళ్ళు మన పొలాలకు రావడం జరిగింది. ఈ విధంగా వచ్చి నిలువు మీద నిలువ చేయడానికి ఈ విధంగా వాళ్ళు రావడం చూడడం వాళ్ళని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే వరి రకాలు మంచి రకాలు వేసుకుంటే ఆ దిగుబడులు బాగుంటాయి. ఉండే ఖర్చులలో కొంచెం సెట్ అవుతాయి. అందువల్ల మంచి రకాలు రావాలా. షార్ట్ టైంలో పెట్టుబడి తక్కువలో తెగుళ్లు కూడా తక్కువ ఉండి మంచి దిగుబడులు ఉంటే వాళ్ళకి బాగుంటుంది ప్రతి ఒక్క రైతు సోదరులకి. ఆ విధంగా ఈ కొత్త రకాలు వేయడం ఇక్కడ దాకా అందరూ వచ్చి చూసిపోవడం మరి సంతోషంగా ఉంది మాకు. ఏదేమో ఇది చాలా మంది అడుగుతున్నారు. సక్సెస్ అయ్యి 2 పంటలు కూడా వేసుకుని వీలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మన పొలం సందర్శించడానికి వచ్చినటువంటి నాగరాజు గారు,
వేణుగోపాల్ గారు పేడూరు నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మోహన్ గారు పార్లపల్లి నుంచి రావడం జరిగింది. మనము 4 రకాల వరి సాగులు చేయడం జరుగుతూ ఉంది. అది ఆల్రెడీ తెలిసిందే మనకి. బీపీటీ 5204 సాంబా మసూరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెలుగుతున్నటువంటి వరి వంగడం. అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా గురించి కూడా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అది కూడా 2015 సంవత్సరం నుంచి ఒక వెలుగు వెలుగుతున్నటువంటిది. డాక్టర్ చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. అది రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో. బీపీటీ 5204 ఎం వెంకటరమణారెడ్డి గారు బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. వాటిని పక్కన పెడితే అవి ఇంకొక వారంలో వరి కోతలు కోసేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 2 కొత్త వరి రకాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి KNM 12368 కోనారం 12, 3, 6, 8 అనే వరి రకం CVR మెథడ్ ఫార్మింగ్లో మనం చేస్తాం దాన్ని. అదేవిధంగా NLR 3648 అనే వరి రకం. ఈ 2 వరి రకాల గురించి మనం తెలుసుకోవాలి కంపల్సరీగా. అన్నగారు, మీరు అంత దూరం నుంచి రావడం మీకు ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఈ విధంగా ఈ నెక్స్ట్ మనం ఖరీఫ్ సీజన్లో వేసుకోవడానికి ఈ సూటబుల్గా ఉంటాయి. వీటిని వేసుకోవాలి, ఎందుకంటే ఎత్తు ఎదగదు, పైరు పడిపోదు. ఇవన్నీ కంపల్సరీగా తీసుకోవాల్సిన మ్యాండేట్. ప్రతి ఒక్క గింజ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫార్మర్స్, రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు ముగ్గురు ఓకే సాటిస్ఫాక్షన్ అయితే ఆ వరి వంగడం 10 కాలాల పాటు ఉంటుంది. ఇప్పుడు అన్ని వరి వంగడాలు బీపీటీ 5204 కాలేవు, తెలంగాణ సోనా కాలేవు, కొన్ని మాత్రం సక్సెస్ అవుతాయి. ఆ కోవకు చెందినయే ఈ NLR 3648 కానీ ఈ KNM 12368 కానీ వీటిని CVR మెథడ్ ఫార్మింగ్లో చేస్తూ ఉన్నాము. రైతు సోదరిమణులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి మనకి కొంచెం లేటుగా వస్తాయి. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 6న శ్రీరామనవమి, ఏప్రిల్ 6 పైన అంటే 10, 11, 12 తేదీల్లో మనకి ఇవి సీడ్గా అందుబాటులో అవుతాయి. ఏది KNM 12368, NLR 3648, బీపీటీ 5204 సాంబా మసూరి, RNR 15048 తెలంగాణ సోనా ఈ ఉగాదికే మన ఇంటికి వచ్చేస్తాయి. ఉగాది లోపల మన ఇంటికి వచ్చేస్తాయి. వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం నెక్స్ట్ చేయడం జరుగుతుంది. త్వరలో వరి కోతల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హర్షత్ విహార్.